చిన్న బుడంకాల మిడ్డీ వేసుడు కట్ట సెట్ అయిపోతుంది సారీ అని మిడ్డీగా పొద్దున ఒకరు హీరోయిన్ గా ఉంటారు, రాత్రి వాళ్ళే హీరోగా అవుతారు. పొద్దున హీరోయిన్ గా ఉన్న వాళ్ళు రాత్రి హీరోయిన్ గా మారినప్పుడు బయట కూడా మీరు కలెక్షన్ చేసుకోవచ్చు. లాడ్జ్ బుక్ చేసినాం ఆల్రెడీ 3 రోజులు లాడ్జ్ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నా మీద రాయి మీద బట్టలు ఇప్పుకొని పండుకుంటారు ఎండకి. కొండ మీద దుబ్బేరంట వెళ్ళిపోతుంది. వాటర్ బాటిల్ ఉందా? నువ్వు అవే వీడియోలు చూసుకుంటా కూర్చో. నువ్వు వేరేది ఏమొద్దు నీకు. నువ్వు ఇదేమన్నా బెడ్రూమ్ అనుకుంటున్నావేమో. నువ్వు ఏం చూస్తావు సెల్లో నిలబెట్టుకున్నానే. ఏదో పని మీద ఆగింటే నువ్వేం చూస్తావు సెల్లో? నేను ఏం చూస్తాను చూడు ఇదే పంచాయతీ. నేను ఏదన్నా మంచి నిలబెడదాం అనుకుని నేను పిలుచుకొస్తా. వాటర్ బాటిల్ ఉంది చూడు. కారు వాటర్ బాటిల్ ఆర్డర్ ఉన్నాయి, అందుట్లో ఉంటాయి. ఈడే అనుకుంటా ఏమన్నా దుకాణం ఇది ఏమన్నా, ఇది కూడా కారే కదా. ఎవరు ఇంతసేపు కూర్చున్నావు ఆ సెల్లో చూసేవాళ్ళు? ఎవరైనా స్మార్ట్ గా ఉండే అబ్బాయి ఎవరైనా పోతున్నారు లేదని గమనించినావా? ఈ గొట్లమాడు ఎట్లా కనబడతా నీకే? నువ్వు స్మార్ట్ కార్ అంటానా? నువ్వు తప్పేముంది? ఇప్పుడు ఏం చేస్తావు అని తీసుకొని? నువ్వు వాన్ తీసుకొని నేనేం చేయను. పెట్టుకారు ఈ మధ్య వాన్ కూడా వదిలిపెట్టవా? చిల్లరేదవా. నాకు తెలిసిన ఫ్రెండ్ ల్యాండ్ పొలం అమ్మేసి సినిమా తీస్తున్నాడు. ఆ సినిమాకు తగ్గట్టు ఎవరైనా మంచి పిల్లోని సెలెక్ట్ చేయమని చెప్తే ఇట్లా జాబ్ చేసే వాళ్ళు పిల్లనాయలు తిరుగుతాంటారు. ఎవరో మంచి సెలెక్ట్ చేద్దామని చెప్పి ఆపిన. నీ ఫ్రెండ్ ఈడ కాదు వేరే ఊర్లో ఈడికి వచ్చి తిస్తాడంట సినిమా వైజాగ్ లో. నాకు చెప్పొచ్చు కదా. నువ్వేం చేస్తావు? నేనైతే నువ్వు లోపల కూర్చొని వీడియోలు చూసుకో. అయిపోయి 30 ఏళ్ళు వీడియోలోనే బతికేసినావు అంటే అయిపోయింది. ఇంకా కథ ఏమి ఉండదు. ఇంకా ఏం చేస్తావు? నీకు సెట్ కాదు. ఒకవేళ నీ సెట్ చేసినా ఇంకోని సెట్ చేయాల్సి ఉంటుంది. అంత అల్లాట నాకు నీ పక్కన చేసేంత చీప్ ఉన్నట్టు కనబడతాను నేనేమన్నా? కనబడతా నేను ఒకసారి ఇచ్చి చూడు మళ్ళా. అందుకే నువ్వు లోపల కూర్చున్నప్పుడు ఒకరు ఎవరినైనా మంచోళ్ళు చూసుకోవాల్సింది. ఈ పిల్లోడు ఎవరో కొద్దిగా బాగానే ఉన్నట్టున్నాడు చూడు. వాకింగ్ స్టైల్ అంతా. పిల్లోడు ఏం కాదులే చూడు. బ్రదర్ ఎక్స్క్యూజ్ వాడి తరంగాలేనా తారాన్ అవుతాడు లేదో డైరెక్టర్ ప్రొడ్యూసర్ చూసుకుంటాడు. మధ్యలో నువ్వేందుకు మాట్లాడుతున్నావు? లేదు బ్రదర్ ఒక్క నిమిషం. మీరు ఈ పక్క రండి. ఈ పక్క బ్రదర్ నేను ఒక్క నిమిషం ఏమనుకుంటా. 10 minutes టైం ఉందే. చెప్పండి పర్లేదు. ఫ్రీగా ఉన్నారా? ఫ్రీగా ఉన్నాడంటే మావానంటే నీ అంత ఖాళీ ఏమి ఉండరులే. ఏం చేస్తారు? జాబ్ చేస్తారా? ఓకే మంచిదేలే. మనకు జాబ్ చేసే వ్యక్తియే కావాలి. అందుకే నేను ఇటుకు వచ్చినదే జాబ్ ఎంప్లాయీస్ దొరుకుతారన్న ఉద్దేశంతో ఇటుకు వచ్చినాను. ఇప్పుడు ఏం లేదు బ్రదర్, మీరు ఆల్రెడీ వినింటారు సురేంద్ర ప్రొడక్షన్స్ నుంచి మూవీ వస్తుంది. నీకు తెలుసా ప్రొడక్షన్స్ అని మూవీ స్టార్ట్ చేయబోతుంది. సురేంద్ర మన ఫ్రెండే. అతను ఎవరోలే నీకెందుకు ల్యాండ్ అమ్మేసి సినిమా తీస్తున్నాడు. సో మీ సైడ్ నుంచి సపోర్ట్ కావాలని చెప్పి ఏం మాట్లాడుతున్నా చెప్తున్నారు కదా. నేను ఏం సపోర్ట్ అడుగుతాను? నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతావు? సపోర్ట్ ఏంటి కడుతాను బయట నేను. నా సపోర్ట్ మీకు అనవసరం. ఏం లేదు. మన సినిమాకి 2 హీరోలు కావాలి. ఇప్పుడు మీకు ఓకే అనుకుంటే ఏంటంటే మీ వాకింగ్ స్టైల్, వాచ్ కట్టుకోవడం, ఇంట్రెస్ట్ లైఫ్ లో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీరేమన్నారు ఏంటి? ఏమన్నా నిన్ను మీకు చెప్తున్నారు వింటున్నాను. నువ్వు మధ్యన ఎందుకు? ఈయనెవరు ఎందుకు అసలు? వాడ కార్ డ్రైవర్. డ్రైవర్ లాగా ఉన్నాడు. ఇక్కడ మాట్లాడుతున్నాం కదా. నువ్వు ఎందుకు దూరుతున్నావు?
నేను ఇద్దరు హీరోలు సెలెక్ట్ చేసుకునే టైం ఉంది నాకు. హీరో మెల్ట్ ఏంటి ఏం మాట్లాడుతున్నా? నీలో ఏం బొచ్చు కూడా లేదు. నీలో ఏముంది? నువ్వు అసలు అటు వెళ్ళు, ఇక్కడ ఎందుకు ఉన్నా? అటు పంపించండి. వాళ్ళతో పట్టించుకోద్దండి. ఇద్దరు హీరోలు తీసే సినిమా మన వైజాగ్ లో తీయాలన్నాడు అబ్బాయి. సో మంచి అవార్డు వస్తుంది, మీకు అందరూ మంచి పేరు వస్తుంది, బంధువుల్లో కూడా మంచి గుర్తింపు అవార్డు కూడా కల్పించేసినాను. నీకు ఏం చదువుకున్నావు? నీకు ఏం తెలుసా? నీకు అవార్డుల గురించి ఏమైనా ఐడియా ఉందా? ఏది 2-3 ఐడియా అవార్డుల పేర్లు చెప్పు. బ్రోకర్ అవార్డు అవి కరెక్ట్ సరిపోద్ది మనకి. ఎవరు ఇస్తారు బ్రోకర్ అవార్డులు? అంటే బ్రోకర్ అంటే బ్రోక్ అయినది ఎట్లా? నీతో అడుగుతాడు, నీతో మాట్లాడద్దు, నీతో పంచాయతీ మాకొద్దు. నేను ఒకటి చెప్తే ఉండండి బ్రదర్, మీరు ఇప్పుడే టైం లేదనుకుంటే రేపు పొద్దున బిజీ అయిపోతారు. అప్పుడు ఏం చేస్తారు? సినిమాతో హిట్ అయితే ఏడుంటారు, నువ్వు ఏడుంటావు. సినిమా ఎవరు తీస్తున్నారు? ఎందుకే ఎవడ హీరో? ఇప్పుడే చెప్పినారా సురేంద్ర ఏం తెలియదనే ఇట్లా ఎవరు పట్టుకుంటే ఇది ఎట్లయితే అసలు ఆయన ఏం చెప్తున్నారు వింటున్నాను నేను, మధ్యలో నువ్వు రాక. ఇప్పుడు సినిమా నాలెడ్జ్ లేదా? ఇట్లా ఏముంది స్టోరీ చెప్తాను, ఒకసారి మీరు ఆలోచించుకో. హీరో ఫస్ట్ హీరోగా ఉంటారా, సెకండ్ హీరో ఉంటారా అనేది మీ ఇష్టము. ఫస్ట్ హీరో ఎవరు? సెలెక్ట్ చేయలేదు ఇంకా. ఈయనంటాడు హీరో, మీరు సెలెక్ట్ చేయలేదు. వాడు అట్లా ఫీల్ అవుతున్నాడు. ఒకవేళ ఉండాల్సి వస్తే పెడదాం లేదు. ఈయన హీరో ఏంటి? హీరో పక్కన నువ్వు కనిపించవు. ఈ హైట్ గురించి దొమ్మ దాంట్లో ఎంత ఉందా? నువ్వు ఇంతుందా? పచ్చిమిరకాయ ఇంతే ఉండదు, తెలుస్తుంది. పెట్టుకో, తెలుస్తుంది. అది కాదు మ్యాటర్. ఇప్పుడు హీరో అయినా ఎవరైనా నేను సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్, ఆయన హీరో అంటాడు, మీరు మాట్లాడుతున్నా ఎవరు పోవాలనుకున్నా. సరే స్టోరీ చెప్తానండి. ఇద్దరు హీరోలు డబల్ క్యారెక్టర్ చేస్తున్నారు, డబల్ రోల్. అంటే హీరో డబల్ రోల్ అంటే మీనింగ్ తెలియదు, చదువుకోలేదు. హీరో పెడతాను అంటున్నారు, పెట్టలేదు. కన్ఫర్మ్ ఎప్పుడు చేస్తాను? అయిపోయింది డేట్ కూడా ఇచ్చేసిన. ఒకే హీరో డబల్ రోల్. ఇద్దరు హీరోలు అంటే మీరు ఒకవేళ నువ్వే హీరోయినా, ఇద్దరు ఎవరు హీరో? ప్రొడ్యూసర్ డబ్బులు పెడతాడు, నీకేం ప్రాబ్లం చెప్పు? ప్రొడ్యూసర్ డబ్బులు పెడితే ఎవడ ప్రొడ్యూసర్ రమ్మని ముందు రమ్మని హీరో అంటే పక్కన మళ్ళా తన్నే కాదు మళ్ళా ఎందుకురా? ఎట్లా మాట్లాడుతా తెలుసురా? చెప్పండి. అసలు హీరో క్వాలిటీసే లేవు ఇద్దరికి. మీరు అసలు ఎంత డీసెంట్ క్లాస్ ఉండాలా, ఎంత స్టైలిష్ ఉండాలా. హీరో నడుచుకుంటే ఎట్లుండాలా? ఒకసారి మీరు నడుచుకుంటారు చూపించండి. నేను ఫస్ట్ లుక్ లో చూసిన హీరో వాక్ ఆ నుంచి వచ్చేసేయండి. స్టైల్ నువ్వు రాపో. నాకు వస్తుంది నాకు రా. ఎలా ఉన్నాడు? చిన్న బుడంకాయల మిడ్డీ వేసుడు పెద్ద సెట్ అయిపోతుంది. సారీ అని మిడ్డీ కానీ కడితే చిన్న బుడంకాయల మిడ్డీ వేసుడు పెద్ద సెట్ అయిపోతుంది. సారీ అని మిడ్డీ కానీ కడితే లంగా వేసుకొని చెట్టు నాకు మళ్ళా బూతులు వస్తుంది, ఏర్పిస్తాం. మళ్ళీ ఏమే సరేలే అవన్నీ ఎందుకు. ఇప్పుడు మీ ఇద్దరులో క్వాలిటీస్ చూస్తాను. హైట్ నువ్వు బెస్ట్. హైట్ గురించి మాటలు కూడా చేస్తాను. హైట్ పని దమ్మున్నా చూపిల్లా కొట్లాడుకుంటారు ఇద్దరు. నువ్వు హీరో కదా, నువ్వు సై అంటావా? వేరే మంచి ప్లేస్ ఇట్లా వద్దు. మళ్ళీ ఇంకేడ ఆ పక్క బండ దుంకి ఆ పక్క పోదామా? ఇప్పుడు చెప్పండి ఫస్ట్ మాట్లాడదాం, కొట్లాడుకుందాం. సరే స్టోరీ వచ్చేసి ఇద్దరు హీరోలు, హీరోయిన్ కంపల్సరీ ఉంటారులే. హీరోయిన్ దీంట్లో ట్విస్ట్ ఇదే, హీరో అనే డబల్ రోల్ చేసి ఉంటుంది. ఇప్పుడు నీకు మార్నింగ్ జాబ్ అన్నారు కాబట్టి నైట్ షిఫ్ట్ మీరు చేసుకోవచ్చు. నైట్ నువ్వు కూడా ఉంటావు, అర్థమవుతుందే?
పొద్దున ఒకరు హీరోయిన్ గా ఉంటారు, రాత్రి వాళ్ళే హీరోగా అవుతారు. పొద్దున హీరోయిన్ గా ఉన్న వాళ్ళు రాత్రి హీరో అవుతారు. పొద్దున ఒకరు హీరోయిన్ గా ఉంటారు, రాత్రి వాళ్ళే హీరోగా అవుతారు. పొద్దున హీరోయిన్ గా ఉన్న వాళ్ళు రాత్రి హీరో అవుతారు. అర్థం కాలేదా? హీరోయిన్ అంటావు, హీరో అంటావు. వినండి, నిజం మీరు కూల్ వినండి. ఇప్పుడు మీకు ఉత్తపుణ్యాన్ని అవార్డు లేరు కదా. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు కూడా లేడీస్ గెటప్ వేసి చేసిన వాళ్ళు ఉన్నారు. నువ్వు హీరో అయినప్పుడు అతను హీరోయిన్ అవుతాడు, అతను హీరో అయినప్పుడు నువ్వు హీరోయిన్ అవుతావు. మీ ఇద్దరి మీద అండర్స్టాండింగ్ చిల్లర కోతలు ఒక నిమిషం. సినిమా స్టార్ట్ అయ్యేకి 1 వీక్ ఉంది. 1 వీక్ లో మీ ఫ్రీ టైం చెప్తే ఆపరేషన్ చేపించేది ఉంటది. మీ ఫ్రీ టైం చెప్తే ఆపరేషన్ చేపించేది ఉంటది. స్టోరీ చేస్తున్నారు. ఏమి పబ్లిక్ గా తిరుక్కోకర్లేదు మా కుటుంబం దగ్గర గట్ట. అంటే పేరు వస్తుంది కదా, మీ పేరు అవసరం లేదు. బొక్కల పేరు మాకు అవసరం లేదు. నలుగురులో ఎంత పేరు ఉంటది? నువ్వు హీరో ఉండు రాత్రి హీరోయిన్ అవుతావు. హీరో ఉండు రాత్రి హీరోయిన్ అవుతావు. ఇన్ని కోసే కరెక్ట్ సెట్ అయిపోతుంది. మంచిగా సెట్ బొగ్గులు కరెక్ట్ ఉంటది. మీకు ఆపరేషన్ అయిన తర్వాత హీరోయిన్ గా మారినప్పుడు బయట కూడా మీరు కలెక్షన్ చేసుకోవచ్చు. లాడ్జ్ బుక్ చేసినాం ఆల్రెడీ 3 రోజులు లాడ్జ్ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నా? హీరోయిన్ గా మారినప్పుడు బయట కూడా మీరు కలెక్షన్ చేసుకోవచ్చు. లాడ్జ్ బుక్ చేసినాం ఆల్రెడీ 3 రోజులు లాడ్జ్ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నా? లాడ్జ్ అంటున్నా ఏం చేస్తారు హీరో హీరోయిన్ లాడ్జ్ లో ఏకాంతంగా? హీరోయిన్ పక్కదాన్ని పెట్టి మరొకదాన్ని అలాగే నేను వస్తాను. మన బడ్జెట్ కి మీ ఇద్దరికి ఆపరేషన్ చేసి మీ ఇద్దరిని మారుస్తాను. నీకు ఆపరేషన్ చేయించేదాన్ని కూడా ఒకటి ప్లస్ పాయింట్ ఉంది. ఎందుకంటే లాడ్జ్ అతను కస్టమర్స్ ని పంపిస్తాడు 3 రోజులు. నీకు చెప్పేది నీకు అసలు మంచిది ఉంది. హీరోయిన్ హీరో ముద్దుగా పొట్టి పొట్టి ఏ సైతం కూడా నువ్వు నీ నన్ను మార్చవసరం అతను మార్చవసరం నువ్వు నీ నన్ను మార్చవసరం అతను మార్చవసరం. వాళ్ళ మీ ఇద్దరు డిసైడ్ అయ్యండి హీరోయిన్ ఎవరైతారు హీరో ఎవరైతారు. నువ్వు చెయ్యండి అసలు క్వాలిటీ లేదు నీలో. నేను ఎలా మంచి హీరోగానే పర్సన్ నీలో ఉంది. నీకు గుర్తు పెట్టలే, అర్థమైందా? నీ సినిమా నువ్వు మంచి నీ ఫ్యూచర్ ఉంటుంది. తిరగాలి పబ్లిక్ లో ఉండాలి, కుటుంబం దగ్గర గట్ట బాగుండాలి. ఆ సినిమా లాడ్జ్ అంటున్నావు, ఏదో సినిమా అంటున్నావు. లాడ్జ్ లైఫ్ అనవసరం నాకు. ఏసీ రూమే బుక్ చేసిండేది మంచిది. నాకు నేను హీరో ఉంటే నేను డిసైడ్ అయినా. నీకు హీరో ఉంటే ఎవరితో హీరోయిన్ మొగడిని పెడితే నీకు ఓకే అనమాట. ఏమంటున్నావు నువ్వు ఆయన తోటి? హీరో ఉంటానండి ఎవరిని పెట్టినా నీకు ఓకే సినిమా. నీకు నువ్వు ఆపరేషన్ చేయి సరిపోతాయి. నువ్వు ఆపరేషన్ చేయి సరిపోతాయి. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చేయండి. నువ్వు చేసుకోవచ్చు మళ్ళా హీరో పైకి ఎక్కువ నువ్వు మళ్ళీ పొట్టికి కనబడతాను. మళ్ళా అసలే పొట్టాడు నువ్వు ఉండాలి. బండ వేసుకొని బండ మొక్క వేసుకొని బండ మొక్క వేసుకొని నువ్వు మళ్ళా నేను చేసుకోకూడదు. మళ్ళీ కొత్త వాళ్ళ మీద అట్లా చేసుకోకూడదు. మళ్ళా కట్ చేసి మనోడికి చేసేయండి సరిపోతుంది. నువ్వు చేసుకో. ఈ పిల్లలు ఎలా కూడా చూసాను. వద్దు మళ్ళా చెయ్యదు. నువ్వు పెట్టేసి బాగుండు గుట్ల వాపక్కబో పర్ఫార్మెన్స్ చూస్తాను మీ ఇద్దరు ఎట్లా సీరియస్ అవుతారని. ఇప్పుడు వాదించుకోండి. పర్ఫార్మెన్స్ మనోడిని చూపించాలి. అడగాలి చేస్తున్నావా నువ్వు? నేనే సీరియస్ గా మాట్లాడుతున్నా. అసలు పిలిచి బండ ముగ్గు చూసి ఆ పైన పట్ట ఈ నీరు అంటారు.
మా బూత్ వస్తారా మళ్ళీ బూతులు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? నువ్వేం మాట్లాడుతున్నావు కదా కాదు మీరు కాదు ఇప్పుడు హీరోగా మీరు ఎంత కొట్టుకున్నా కూడా రాత్రి ఏకాంతంగా కలిసాల్సి ఉంటది, ఏకాంతంగా కలిసాల్సి ఉంటది. ఇంకోటి మీరు ఇంత కొట్లాడుతున్నారు, ఇంకా సాంగ్ ఏం చేస్తారు మీరు? మళ్ళా బట్టలు ఇప్పి పైన వర్షం పడుతుంది డాన్స్ చేసేది ఉంటది. డైరెక్టర్ ఎవరు నువ్వు? కొత్తగా థింక్ చేస్తాను బట్టలు ఇప్పుకొని అది కొత్తగా తెచ్చాడు వీడికి చేసే పక్కన వీడికి చేసే పక్కన కాదు నేను చెప్పేది. ఇప్పుడు వర్షం పడుతుంది, హీరోయిన్ కిటికీలో నుంచి చూసి వర్షం పడుతుంది పైకి పోదాం పండి పైకి పోతారు, బట్టలు ఇప్పేసి మీరు డాన్స్ చేసేది ఉంటుంది. ఉత్తపుణ్యం అవార్డు రాదు, ఉత్తబిత్తలతో మీరు పైన డాన్స్ చేసిందని దానికి స్పెషల్ అసలు ఏం చేయవా? అది ఈయన కూడా తెలంగాణ ఏం మాట్లాడుతున్నా మళ్ళీ తెలంగాణ ఆ పిల్లోడు వాకింగ్ లో హీరోయిజం ఉంది, అందుకు కదా అంతగా ఫోర్స్ ఎలాగున్నా చూసావు అసలు? పెట్టుకో అసలు నువ్వు పొరపాటు కోరుతున్నారు మళ్ళా చెప్తాను గొడవలు కాకూడదని. మా ఊరు కాదని కమ్మున్నాను. ఏం చేస్తాం మరి వారు కూడా పెట్టే పర్లేదు. వాటర్ లో సాంగ్ బాగుంటది, మనోడికి బాగుంటది, నాకు బాగదు. ఇప్పుడు నువ్వు వాడిని ఎత్తుకోవడం వాడు నిన్ను ఎత్తుకోవడం పాటలో ఇప్పుడు నువ్వు వాడిని ఎత్తుకోవడం వాడు నిన్ను ఎత్తుకోవడం పాటలో కాదు. మీరు ఎందుకు ఇద్దరు అంత కొట్లాడుతున్నారు? ఆ కొట్లాడే సినిమా కాదు, ఆ కొట్లాడేదో మీరు రూమ్ లో కొట్లాడండి, ఏసీ రూమ్ లో. లార్జ్ 3 రోజులు బుక్ చేసినాను కాదు, 3 రోజులు కొట్లాడండి. 3 రోజులు వాటర్ సాంగ్స్ 2 సాంగ్స్ ఉన్నాయి కాదు, 3 రోజులు కొట్లాడండి. 3 రోజులు వాటర్ సాంగ్స్ 2 సాంగ్స్ ఉన్నాయి ఇస్తాడు. ఒకటి రైన్ సాంగ్, ఒకటి హిల్ సాంగ్. అతమైన రైన్ సాంగ్ ఇద్దరికి ఆల్రెడీ చెప్పిన, రూమ్ లో నుంచి పరిగెత్తుకుంటే లిఫ్ట్ పని చేయదు. విన్ను లిఫ్ట్ పని చేయకపోతే బిత్తలతో పైకి పరిగెత్తుకొని పోయి వర్షం పడుతుంటది, ఇద్దరు డాన్స్ చేస్తారు, అదొక సాంగ్. ఇంకోటి సెకండ్ హైలైట్ సాంగ్ ఉంది. కొండ మీద రాయి మీద బట్టలు ఇప్పుకొని పండుకుంటారు ఎండకి, కొండ మీద రాయి మీద బట్టలు ఇప్పుకొని పండుకుంటారు ఎండకి. కొండ మీద ఎక్కి బట్టలు లేకుండా బండ మీద ఉంటారు, రాళ్ళు ఉంటాయి కదా కొండపైన రాళ్ళు, బండ మీద బిత్తలతో పనుకుంటావు ఎండకి, బండ కాలుతుంటది. కర్ర 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 ఉడుకుతుంది, మనోడు సరిపోతుంది కరెక్ట్ గా. ఎలుగుబండి చూపి చూపించి నీకే కరెక్ట్ బాగుంటది. సెట్ అయిపోతుంది మనోడు చూపించే. ఇప్పుడు కొండ మీద ఎవరు చేస్తారు, లాడ్జ్ పైన ఎవరు చేస్తారు? కొండ పైన లాడ్జ్ పైన 2 మనోడు చేస్తాడు. కొండ మీద స్లో మోషన్ లో ఒక్కొక్క బట్టలు ఇప్పుకుంటూ వచ్చి బండ మీద పండుకునే సీన్ థియేటర్ లో. నేను వేస్తాను విజిల్స్ మనోడు వెళ్తే. ఇప్పుడు నువ్వు చేయవా? నేను చేయను. ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ లేదు. ఇంతసేపు స్టోరీ చెప్పినాక కూడా దీంట్లో ఇన్ని లవ్ సీన్స్. స్టోరీ అసలు బట్టలు ఇప్పుకొని చేయడం మాట, మార్నింగ్ హీరోయిన్ నైట్ హీరో, ఏం స్టోరీ అది? అదే కదా నీకు నచ్చలేదా? మనోడికి నచ్చితే బాగుంటుంది. సరిపోద్ది, మనం పెట్టేయండి బాగుంటది. సారీ మిడ్డీ కట్టుకున్నావు అనుకో బాగుంటుంది.
ఫస్ట్ దుబ్బేరా ఫస్ట్ దుబ్బేరా దుబ్బేనంట వెళ్ళిపోతుంది